ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి నప్పకు మళ్ళీ ముప్పుతానా తందానా ఇల్లన్నా ఎన్నా నీకు చెప్పాలన్నా తెలిసి తెలుగు కదెత్తవన్నా ఇల్లే దిగి పందిరి చేస్తావు ఏంది హైరానా. Hi, hello and welcome to Hats and Coat presents Family Number 1, co-presented by Triple X Detergent Cake and Washing Powder, Techno Paints, Rangulla Right Choice, Cosmetic Partner, Dazzler Return of Way to Stardom, Comfort Partner, Ramesh Lungiswari Royal Touch Collection, co-sponsored by Vijay Lakshmi Dear Minipagullu, Denver Deodorant, the real scent of success, special partner, Priya Gold Refined Sunflower Oil. వచ్చేస్తున్నాండి మా 8 సూపర్ డూపర్ ఫ్యామిలీస్ ఆన్ స్టేజ్. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతులేదు. ఈ డాడీలందరూ పిక్కుకుంటున్నారు, మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me sad. Wow, what an entry. For your kind information, ఇది ఫ్యామిలీ నంబర్ 1, డాడీ నంబర్ 1 కాదు. ఏడా సార్ పిల్లల్ని తీసుకొని వచ్చారు కానీ మీ వైఫ్ సార్. అవునరా, మమ్మీ రాలేదేంట్రా? మమ్మీ లేకపోతే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నాడు. ఓ మనం ఎంజాయ్ చేద్దామనా? లల్లి నువ్వేమంటావు? మమ్మీ ఎక్కడ ఉంది? మేకప్ వేసుకుంటుంది. నీలిమ గారు మేకప్ స్టార్ట్ అయిందంటే 4 hours మన ఎపిసోడ్ కూడా అయిపోతుంది. Oh my God, Daddy. అయాన్ష్ మమ్మీ ఏది? అయాన్ష్ మమ్మీ షూటింగ్. కేసీ గారు అమ్మ రాలేదెందుకు షూటింగ్ కి? బడగాలు తింటుండే. బర్గరు, బఠానీలు, వీలైతే ఛాయలు. అర్ని మమ్మీ ఏది? వ్లాగ్ చేస్తూ ఉంటది. బ్లాగుల వల్ల బాగా ఎక్కువ సంపాదిస్తుందిరా మమ్మీ. సాధిస్తది. అమోదా అమ్మో మమ్మీ లేకపోతే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. అవుతుంది నానా. మమ్మీ ఏదిరా? మమ్మీ బార్లో ఉంది. మమ్మీ బార్లో ఉందా? అయితే ఈ రోజు లేడీస్ వస్తారో లేదో తెలీదు. ఓకేనా, మీరైతే హ్యాపీగా కూర్చోండి. ప్లీజ్ సిట్. అరే పిల్లలు, మిమ్మల్ని ధైర్యంగా అడుగుతున్నా, మమ్మీని పిలవాలనా వద్దా? శ్రేయాన్స్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మమ్మీ వస్తేనే బాగుండే. మమ్మీ వస్తే బాగుంటది. ఎందుకు? మమ్మీ వచ్చి మేకప్ చేసుకుంటారు. మేకప్ లేకపోతే ఏమైతుంది అమ్మకి? కొట్టుకుంటారు గోడకేసి. అయాన్స్, అమ్మ రావాలా వద్దా? బెస్ట్ అది. హరిణి, అమ్మ వస్తే టార్చర్ అంటే టార్చర్ పెట్టదు. లల్లి నువ్వు చెప్తావా? మమ్మీ రావాలి. ఎందుకు రావాలి? నేను అమ్మాయిని కాబట్టి, మమ్మీ కూడా అమ్మాయి కాబట్టి. నేను చూసుకోవడానికి నానున్నాడు, ఏమైనా కావాలి అని అంటే అన్న ఉన్నాడు, ఇంకెందుకు? మరి ఎవరు ఫుడ్ పెడతారు? నాన్న ఆన్లైన్ ఆర్డర్ చేయడా? మనీ వేస్ట్ అంటారు. అరే దీపు, మమ్మీ వచ్చిననుకో నాకేం తెలీదు. కొంతమందికి మమ్మీ కావాలా, మాక్సిమం అయితే వద్దు అంటున్నారు కాబట్టి పిలవడం మాత్రం నా ఆనవాయితీ. వాళ్ళు వస్తారో రారో వచ్చిన తర్వాత చూద్దాం. వీళ్ళతో పాటు మా వస్తుందేమో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ క్వీన్స్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1.
సల్ల పెట్టడానికి వస్తారబ్బా. అది మీరు వచ్చినప్పుడే అయిపోయింది. మేము వచ్చినప్పుడు ఒక ఎనర్జీ వచ్చింది. ఫైనలీ వచ్చారు కాబట్టి మధ్యాహ్నం భోజనాలు పెడతారు, తినేసి వెళ్ళిపోండి. కానీ వెళ్ళిపోయే ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే పిల్లలే వద్దన్నారు. ఎవరు వద్దన్నారు? అందరు వద్దన్నారు. నన్ను సరేనా దీపు, నీకు 2 ఆప్షన్లు ఇస్తా. అమ్మ ఉండాలనా, రోహిణి ఆంటీ ఉండాలనా? ఎవరొద్దు, రవి మామ ముద్దు అన్నాడు. నువ్వు సూపర్ అన్న దీపు. విష్ణు అయాన్ష్ అయితే నో అన్నాడు. హీఈస్ వెరీ హ్యాపీ విత్ హిస్ ఫాదర్. అయాన్ష్ yes వద్దన్నావా నన్ను? నన్ను yes అయాన్ష్ కెన్ ఐ కమ్? no సోఫా సరిపోదు అని వాడు భయం, అంతే. సరే ఎలాగో అలాగో వచ్చారు కాబట్టి. ఎలాగో రావడం ఏంటి, ఫ్యామిలీ నెంబర్ వల్ల మేము ఒక పార్ట్. అదే వచ్చారు కాబట్టి ఇప్పుడు థీమ్ ఏంటో మా రోహిణి చెప్తుంది. తినేసి త్వరగా రమ్మన్నారు అంతే, నాకేం చెప్పలేదు. తినేసి తొందరగా రమ్మన్నారా? నీకు చెప్పారా? నాకు చెప్తే నిన్ను ఎందుకు అడుగుతా? కాదు, నీకు తెలియక నాకు తెలియక ముందొచ్చి ఏం చేద్దామని వచ్చాను. నీకు తెలుసుండొచ్చేమో, నువ్వు వచ్చి చెప్తావు కదా అని మూసుకొని ఉన్నా. నీకు కూడా ఏంటి అన్ని ఆపేస్తున్నారు మధ్యలో? మీరు ఆపింది లేదు కానీ నేను ఆపితే గుర్తొచ్చింది నీకు. ఈ రోజు థీమ్ మనం ఏం చేద్దామంటే, డైలీ ఫస్టే చెప్తాం థీమ్, దాని తగ్గట్టు వాళ్ళు చేస్తారు. ఈ ఎపిసోడ్ మొత్తం చూద్దాం అంటే ఎట్లాంటి కంటెంట్ వస్తుందో మనకు కూడా అర్థం కావట్లేదు కదా. ఆ కంటెంట్ బేస్ చేసుకొని లాస్ట్ కి ఈ థీమ్ చేసుకున్నాము అని చెప్పేద్దాం. అసలు ఇన్ని సంవత్సరాలు నువ్వు యాంకర్ గా ఎలా వెళ్తున్నావు అనుకున్నా. ఎన్ని చేయలేదు ఇట్లాంటివి. నైస్ రా బంగారు. వెళ్ళిపోయి కూర్చోబెట్టి అందరూ కూర్చోండి, వెళ్ళండి. సో ఈ రోజు మా ఫ్యామిలీ నంబర్ 1 లో థీమ్ సర్ప్రైజ్ థీమ్. చెప్పండి సార్. ఓ మీ మమ్మీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా? ఏంటి సార్? ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడితే నాకేం అవ్వలేదు, ఇక్కడి నుంచి మాట్లాడు. ఏంటి దీపు, నేను చెప్పింది ఇట్రా నేను చెప్పింది. ఈడేంద్ర ఇట్ట తయారాడు. ఇట్రా. నువ్వు గట్టి గట్టిగా అరుస్తున్నావు అని స్పీకర్ ఖరాబ్ అయిందంట. ఇప్పుడు నీ ప్లే లిస్ట్ లో నంబర్ ఫస్ట్ పాట ఏది ఉంటది బాగా? టు గో సాంగ్. అబ్బా ఇది ఏమి వానా. ఎందుకు? వై? నాకు ఇష్టం ఆ సాంగ్ అంటే. చిట్టపట చినుకుల అబ్బబ్బా ఇది ఏమి వానా. డ్రైవింగ్ చేస్తుంటే ఒక ఎంజాయ్ చేస్తూ డిచ్చుకు వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాట ప్లే అవుతుంది, నువ్వు డ్రైవ్ చేస్తుంటే ఎక్స్ప్రెషన్ ఇలా మారుతో చూద్దాం. తెలిసిన చిటపట చినుకులు ఇది ఏమి వానా. అప్పుడు కళ్ళు మూసింది, కళ్ళు తెరిస్తే 2 రాడ్లు ఉండే. అయినా ఎవరబ్బా చిట్టుపట్టి పాడలు చినికిలు పేను అబ్బా అబ్బా అని ఎవడంటాడు అసలు? హలో, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుని చెప్తున్నా. మీరు ఎవ్రీ ఎపిసోడ్ లో ఇంతే హేళన చేస్తున్నారు, నన్ను అర్థమవుతుందా? ఇట్లాంటి ప్రోమోలు వేద్దని జీవాలు చెప్పారు. ప్రోమోలు కాదు, నిజంగా చెప్తున్నాను. నువ్వు కూడా కొన్నిసార్లు డైలాగ్ పిచ్చి పిచ్చి యాక్షన్లు చేయకు నా దగ్గర. చెయ్యలే ధననా నువ్వు చెప్పు. శిరీష గారు ప్లే లిస్ట్ లో నంబర్ 1 ఉండే పాట ఏంటి? కరోనా టైంలో ప్రార్థించారు కదా, అలా ఉంటున్నాయి ఆ పాటలన్నీ. సారంగే ఒప్పాయా తుకించనా వేగురే ఒప్పా ఒప్పా. పాండి శిరీష గారు. You love me, you kiss me.
మోహిత్ అడుగుదాం. ధర్ని ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఒక పాట వింటది. నాకు తెలిసి ఏమింటదో. ఓరయ్యో హిందీ పాట జాదూ హై నషా హై అని. ఒక్కసారి నువ్వు ధర్ని కోసం ఈ పాట పాడాలంటే ఓ 2 లైన్లు. జాదూ హై నషా హై మద్హోషియా తుజ్కో భులా కే అబ్ జాऊं కహాं. తెలుగులో ఏమినవా? మొగుడు మూవీలో కావాలి కావాలి సాంగ్ మా ఇద్దరిని కనెక్ట్ చేసింది ఈ జర్నీలో. సో దట్ ఈస్ స్పెషల్ సాంగ్. కౌశలనా, నీలిమ గారు ఎక్కువ వినే పాట. ఈయన పంపించిన వాయిస్ ఎస్ఎంఎస్లు. నీలిమ అసలు మ్యూజిక్ అనేది ఇష్టం ఉండదు తనకి. ఏవో ఈ మధ్య వచ్చే కదా రీల్స్ అలా తిప్పుతూనే ఉంటది. ఎక్కువ ఏ రీల్ చూస్తారు? మెలోడీ సాంగ్స్ ఇష్టపడతానండి. నాకెందుకో నీలిమ గారు మీరు చాలా సాఫ్ట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ కి రెడీ అవుతున్నట్టు ఎందుకు అనిపిస్తున్నారు. ఫ్యామిలీ నెంబర్ 1 లో ఇలాంటి ఎపిసోడ్ ఎప్పుడు ఫీల్ అయ్యి ఉండరు అనమాట. సో మేము అందరం అంత ప్లాన్ చేసుకొని వచ్చాము. జస్ట్ వెయిట్ అండ్ సీ. అయితే పెద్ద సో సర్ప్రైజ్. ఈ రోజు మేము జరుపుకుంటున్న థీమ్ మీరు ఎప్పుడు ఇలా చూసుండరు. నన్ను అడగలేదేంటి? పాటలు వినే ఫేస్ లాగా కనిపించట్లేదు. మీరేం వింటారు? ముద్దబంతి నవ్వులో మూగ భాషలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులో మూగ భాషలు. యాక్చువల్ గా నాకు నిజంగా గుర్తుంది ఏంటంటే మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులని గుర్తుంది. వాడు తిట్టడంలో నిన్ను తప్పే లేదు తెలుసా? అన్నా సూపర్ అన్నా. మై శివ అది విని విని నాకు కూడా అదే రెగ్యులర్ చేసేసి. ఏంటది? ఏదో సూర్య సాంగ్. పొంగెను నర్మదా. మరి మహి ఎందుకు? ఆ తామరమయ్యే, ఆ తామరమయ్యే. వెరీ గుడ్, సూపర్ సాంగ్. అరే బాయ్, యాక్చువల్లీ తనకు సోషల్ సర్వీస్ సాంగ్ చాలా బాగా ఇష్టం. నాకేదో భయం. అందరి కోసం కూడా ఇది బెనిఫిట్. గాడి వాలా ఆయా కచరా నికాల్, గాడి వాలా ఆయా కచరా నికాల్ అంటే ఏంటి? అరే బండి తీసుకొని వచ్చిండు, చెత్త ఏరుకొని పోతాడు. ఆయన కొంచెం రొమాంటిక్ గా వింటాడు. గుంజుకున్నా ఎయిర్పోర్ట్ నుంచి గుంజుకుంటున్నాడు. ఇక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. కేసీ గారు తన ప్లేలిస్టా? చాయ్ సాంగ్ ఇక్కడ ఈమె మాట్లాడివ్వదు, నువ్వు మాట్లాడి ఎలా వచ్చేది? కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజము చెప్పిన కలని నమ్మిన మనసు నమ్మదేలా. రితేష్ భాయ్ ఆప్ బోలో. నా పాటనా అమ్మాయి పాటనా? ఏదైనా యాప్ బోలో అంటున్నాడు. ప్రియా గారి ఫేవరెట్ సాంగ్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ప్రియా గారు. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. ఆ పాటతో మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మీరేం చెప్తారు? నా ప్రాణమైనా ఇస్తాను. బాబు రాజావారు. యాక్చువల్లీ తనకి ప్రేమ కథ మూవీలో సాంగ్ ఇష్టం. దేవుడు కరుణిస్తాడు. దేవుడా? వరము. నేను చెప్పానా లేదా? తన ప్లేలిస్ట్ లో అది ఉంటది. బట్ నేను ఈ సాంగ్ పాడాలా వద్దా, వాళ్ళు మళ్ళీ దేవుడు వేసుకుంటారేమో అన్నా. విష్ణు సిద్ధేం వింటాడు? ఆపిల్ పిల్ల నీవెవరో, ఐస్ క్రీమ్ చెలియా నీవెవరో, ఆ సాంగ్ వింటాడు. నా చిట్టపడి చినుకులే బెస్ట్ కదా దానికన్నా. విష్ణు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విష్ణు ఈజ్ వెరింగ్ బ్యూటిఫుల్ సారీ కాబట్టి రాజావారు రాని వారిని తీసుకొని రండి. నీకు ఒక 10 నిమిషాలు స్టేజ్ చేస్తాం. అందులో నువ్వు విష్ణుని ఇంప్రెస్ చేస్తావా, విష్ణు నిన్ను ఇంప్రెస్ చేస్తా, అది మీ ఇష్టం. 10 minutes ఓన్లీ ఫర్ సిద్ధిష్ణు. యాక్చువల్లీ నాకు ఈ సారీ అంటే చాలా ఇష్టం. అంటే నువ్వు కట్టుకున్నప్పుడు ఇది ఎందుకు ఇంత లేట్ గా చెప్పావు సిద్ధు? ఇది ఎందుకు లేట్ గా చెప్పడం అంటే ఆల్రెడీ నువ్వు ఫస్ట్ టైం ఒకసారి కట్టుకున్నావు. ఇది అప్పుడు నా ఫేవరెట్ అని చెప్పా కదా. అవును, అయితే ఈ డేని కొంచెం మెమరబుల్ చేయడానికి కట్టుకున్నాను. ఇది
ఇది నేను అయాన్ష్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి శారీ కట్టుకున్నప్పుడు నన్ను ఫస్ట్ చూసిన వెంటనే అప్పటి నుంచి ఐ లవ్ యూ అని చెప్పి ఒక కుక్క పిల్లలకు తిరుగుతూ ఉన్నాడు అనమాట ఆ రోజు అంతా నాతో. ఎస్, ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 9:30, 10 వరకు ఐ లవ్ యూ అనుకుంటే తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒక రోజు ఈ శారీ నేను మళ్ళీ కట్టుకునే టైం రాలేదు. అప్పుడు తిని పాపం ఈ శారీని కొంచెం బెడ్ మీద అలా వేసి చెప్పలేదు ఒకటి అంటే బెడ్ మీద అలా వేసి అది నేను కట్టుకుంటానేమో అని చెప్పి చూస్తున్నారు. బట్ నేను షూట్ నుంచి వచ్చేటప్పటికి 11 అయిపోయింది. అయ్యో టైర్డ్ అయిపోయి ఉంటావుగా, ఇట్స్ ఓకే అన్నమాట. ఆ రోజు నాకు పాపం తన్ని చాలా డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. అందుకని ఈ రోజు కట్టుకున్నావా అంటే ఇప్పుడు ఏంటి అలా కాదు. సో నా లైఫ్లో నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు నేను నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా గురించి నీకు తెలీదు. తర్వాత ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ ఏమవుతుంది అని నేను క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలీదు. మా ఇంట్లో నాకు ఏదో సంబంధం చూస్తున్నారు అని చెప్పి నేను నార్మల్గా నీతో చెప్తే ఒక ½ an hour లో ఇంటికి వచ్చి మా డాడీని మా మమ్మీని అలా కూర్చోబెట్టి ఇక్కడ సోఫాలో నువ్వు కూర్చుని నాకు విష్ణు అంటే చాలా ఇష్టం, మీరు మీ అమ్మాయిని ఇవ్వండి, నేను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాను అని ఒక్క మాట నువ్వు చెప్పావు. అప్పటి వరకు నాకు తెలీదు నేనంటే నీకు ఇష్టం అని. అప్పుడు మా డాడీ చాలా సింపుల్ గా ఇప్పుడున్న అబ్బాయిలు అమ్మాయిల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు గానీ ఇలాగా మోసం చేసే వాళ్ళు ఉంటారు, ఆ అబ్బాయిలో ఉన్న నిజాయితీ నాకు బాగా నచ్చింది, నిన్ను కాకుండా ఇంటికి వచ్చి పేరెంట్స్ ని అడుగుతున్నాడు అని చెప్పి ఆ మాటకు ఒప్పుకున్నారు. దానికి ఆ రోజు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాను. వెంటనే నిన్ను గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పాలి అని అనుకున్నాను. అది ఆ రోజు కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఐ లవ్ యూ సో. చాలా మంది విడిపోవడానికి రీజన్స్ వెతుక్కుంటారు, బట్ మేము కలిసి ఉండడానికే రీజన్స్ వెతుక్కుంటాం. సో ఆ రీజన్స్ ఇప్పటి వరకు మాట్లాడలేదు, అది నేను ఈరోజు చెప్పాలి అని అనుకుంటున్నాను. మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకే అనిపించలేదు అది లాస్ట్ టైం ఆవిడ నేను చూడడం అని. ఆ రోజు మా అమ్మగారికి నువ్వేం మాట ఇచ్చావో నాకు తెలీదు. ఆవిడ ఇదయిన తర్వాత 3 months లోనే ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు దీన్ని తీసుకెళ్ళావు. బట్ బ్యాక్ ఏం జరిగింది అనేది నేను ఇప్పటికీ అడగలేదు, నువ్వెప్పుడు నాకు చెప్పలేదు. బట్ ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్లో నేను నీకేం చెప్పలేను. అంటే మా మదర్ డెడ్ బాడీ తీసుకురావడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఆ టైంలో. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, నా అప్స్ అండ్ డౌన్స్ అన్ని నువ్వు చూసావు. అది బిఫోర్ మ్యారేజ్ చూసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత రీసెంట్లీ డాడీది అయితే నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్. 2 days లో రికవర్ అయ్యి వస్తారు అని అన్న మనిషి జస్ట్ 5 days లోనే మొత్తం జరిగిపోయింది. యాక్చువల్లీ ఆ రోజు శ్రీశైలంలో ఉన్నాము. దట్ అరౌండ్ 12-12:30 అయింది అనమాట. అప్పుడు నాకు కాల్ వచ్చింది ఇలా జరిగింది అని. బట్ తినకేం చెప్పలేదు. తిన ఫోన్ కూడా నా దగ్గరే పెట్టుకుని అది ఫ్లైట్ మోడ్ లో పెట్టేసా. ఆ సిచ్యువేషన్ అది చాలా బ్యాడ్. అప్పుడు జీవితాంతం నేను దేవుడిని ప్రతిసారి నేను ప్రార్థించేది మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి అని. వాళ్ళిద్దరూ లేకపోయినా సరే వాళ్ళిద్దరు లేని లోటు నువ్వు తీరుస్తావని అనుకుంటున్నాను. సో ఇన్ని విషయాలకి థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ సిద్ధు. ఐ లవ్ యూ సో మచ్. సో అయితే పాపం ఎప్పుడు నేను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాను కదా. ఒక మంత్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా ఈ మంత్ ఏ టెంపుల్ కి వెళ్ళాలి ఏంటి అని. ఈ మంత్ కూడా మనం ఒక టెంపుల్ కి వెళ్తున్నాం. ఏం మిగిలే ఇంకా ఏదో అరసవల్లి ఏదో చెప్పావు కదా, పూరి జగన్నాథ్ టెంపుల్, కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్తున్నాం సిద్ధు మనం. ఎప్పుడు? 7 days ట్రిప్. సీరియస్లీ? నేను టికెట్స్ ఇస్తాను. ఏంటి ప్రాంకా? ఓపెన్ చేసి చూడు. ఇంక జీవితాంతం ఇంతే. ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రాంక్ అనిపించా. సీరియస్లీ? ఏడికి? గోవానా? అమ్మా కైలాసం పోవాలన్నో, ఆడికన్నో ఈడికన్నో. గోవాలో ఏమైనా కొత్త టెంపుల్ ఓపెన్ అయిందా?
సిద్ధు నాకు పరిచయం అయ్యే ముందు ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాలి అని అనుకున్నాడు. బట్ తనకి షూట్స్ ఉండడం వల్ల, అప్పుడు ఫైనాన్షియల్ గా అంత లేకపోవడం వల్ల తను వెళ్ళలేదు. దాని తర్వాత మ్యారేజ్ అయ్యాక మేము వెళ్ళాలి అని అనుకుంటే మ్యారేజ్ కి 3 days మాత్రమే లీవ్ దొరికింది మాకు. సో ఎక్కడికి వెళ్ళలేదు. ఏం జరగబోతుంది అనుకుంటున్నావు గోవాలో? సెకండ్ హనీమూన్ ఏమో. చెప్పేకూడదు అలా. అంటే మీరు గోవాకి వెళ్ళడం అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి ఇక్కడే గోవా అని తెప్పిస్తున్నాం. గోవాలో విష్ణు సిద్ధుకి ఎలా ప్రపోజ్ చేస్తుందో చూడాలనుకుంటున్నాము. కెన్ వి హావ్ గోవా ప్లీజ్? ఓ ఇది చెప్తే ఇంత టికెట్ ఎందుకు? అట్లే ఉండండి, అట్లే ఉండండి, అట్లే. ఇప్పుడు సిద్ధుకి ప్రపోజ్ చేయాలి అంటే ఏం చెప్పి ప్రపోజ్ చేయాలి? కళ్ళలో చూడు బాబాయ్. సిద్ధు, ఇంక నాకు జీవితంలో ఎవరు లేరు, నువ్వు అయాన్ష్ అంతే. ఐ లవ్ యూ సో మచ్. గోవా వెళ్ళిన తర్వాత కూడా చేయకపోతే సిద్ధు చాలా హర్ట్ అవుతుంది. ఇది గోవా లాంటిది, గోవా కాదు. All right, so Goa, have fun. Thank you. Thank you. టాపిక్ వచ్చింది కాబట్టి నేను మృదులకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు మృదులకు సర్ప్రైజా? నిజంగానే సర్ప్రైజ్ థీమ్ రోయ్. రండి అయితే. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఏమిటి అది నువ్వు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నావు? మీరు చెప్తారా నేను చెప్పాలా? నోవోటల్. నోవోటెల్లో ఏ నోవోటల్ అనుకుంటున్నావు? వైజాగ్ నోవోటల్ బీచ్ పక్కన. చాలా సార్లు వెళ్ళాం, అకామిడేషన్ అక్కడే ఇస్తారు ప్రోగ్రామ్స్. అందుకే అది కాదు. నోవోటల్ ప్యారిస్ అట్ పోర్టే డి చారెంటన్. ఇదేమన్నా గోవా అనుకుంటున్నావు ప్రాంక్ చేయడానికి? నేను నీకు తెలియకుండా నీకు శ్రేయాంష్ కి ముగ్గురికి కలిపి ప్యారిస్ టికెట్స్ బుక్ చేశా. కృష్ణ చైతన్య ఉంది, నా పేరు లేదు, పెడుతూ పోతున్నాడు. ప్యారిసే కాదు, ప్యారిస్ తో పాటు వేరే చోటికి కూడా వెళ్తున్నాను. ఇగో ఇది ఇంకో టికెట్. ఇది ట్రిపుల్ స్టాండర్డ్. ఎక్కడ చెప్పు? ఎక్కడిది? ఆమ్స్టర్డామ్. నాకు ఇదంతా తేడాగా ఉంది కొత్తగా. ఆమ్స్టర్డామ్ ప్యారిస్ లో కేసీ మృదుల హాలిడే చేసుకోబోతున్నారు. So it's a total 10-day tour అన్నమాట. I'm taking them both to Paris, Amsterdam, Notre Dame and Brussels. అయ్యో, ఇంత చేసినందుకు కేసీ deserves a hug. కేసీ will definitely ఎందుకంటే ప్యారిస్ మొత్తం చాయ్ తాగాలి. నిజంగా నాకు మన్మధుడు సినిమా చూసినప్పటి నుంచి ప్యారిస్ కి వెళ్ళాలని ఆశ. ఆల్డాన్ కలవాలని. అసలు సూపర్ గా ఎంజాయ్ చేసాం. పెళ్లి తర్వాత వాడు పుట్టే లోపు మాకు రిగ్రెటే లేదు. కానీ మన్మధుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్యారిస్ కి వెళ్ళాలి, ప్యారిస్ ముందు కూర్చొని ఛాయ్ తాగాలి. ఈయనేమో లక్షలు ఖర్చు పెడితే నువ్వు 5 రూపాయలు ఛాయ్ అడుగుతున్నావు. చిన్న కోరిక, అక్కడ కాస్ట్లీ కదా. సరే, మీ ఇద్దరికి కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కొంచెం టైం ఇస్తున్నావు. నువ్వు కృష్ణ చైతన్యకి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తున్నావో, ఎలాంటి ఇవ్వాలనుకుంటున్నావు నీ ఇష్టం. 3, 2, 1 గో. కేసీలో తెలియని విషయాలు అంటే హీఈస్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. అఫ్ కోర్స్ అంటే మీకు కనిపించేది ఏంటి అంటే కేసీ చాలా మంచి అబ్బాయి, నెమ్మదస్తుడు, హడావిడి చెయ్యడు, ఇవన్నీ క్యారెక్టర్స్ మీ అందరికీ తెలుసు. ఎస్, అవన్నీ కూడా కరెక్టే. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, మైక్ ఇక్కడ ఉంది అంటే కొంతవరకు నువ్వు గెస్ చేయగలవు ఇదేదో పాట పాడడానికి ప్లాన్ చేసింది అని చెప్పి. సో నేను పాటనే ఎందుకు ఎంచుకున్నాను అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. అండ్ నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే మేబీ ఈ వాచ్లు ఇవన్నీ చాలా కామన్ గా నేను చాలా సార్లు ఇచ్చాను కాబట్టి
సంథింగ్ ఎల్స్ ఐ హావ్ టు గివ్ అనేది అనిపించింది. ఈ పాటకి సంబంధించి లిరిక్స్ అన్ని కూడా ఐ ప్లాన్డ్ మై సెల్ఫ్. చాలా కష్టమైంది యాక్చువల్లీ. ఒక చిన్న హెల్ప్ తీసుకున్నాను, బట్ అయినా కూడా ఆల్ దట్ ప్రాపర్ హార్డ్ కోర్ ఇమోషన్స్ అన్ని నావే. సో హోప్ ఆ లిరిక్స్ కూడా వినాలి అందరూ. పల్లవి అంతా కూడా కొంచెం డ్రామాటిక్ గా ఉంటుంది, చరణం అంతా కూడా కొంచెం మన లైఫ్ ని యాడ్ చేశాను అనమాట. నీ పాటలే నా గుండెనే తాకాయిలే ఓనేస్తమా, ఎదలోతులో చేరావని చెప్పేదెలా నా ప్రాణమా. ఇంతకు మునుపు ఎవ్వరు వినని వలపుల కథని మన ప్రేమగా తెలిపా రేపటి బ్రతుకిక నీకే సొంతమని. తెలుసా తెలుసా నువ్వే ప్రాణం, నిన్ను నే వెతికా ఎంతో కాలం, ఇక మరి 7 జన్మలైనా కానీ నీతో ఉంటూ నా ప్రేమంతా నీకు పంచనా. స్టార్ సింగర్లో నీదే దర్శనం, మాటే పాటగా టీతో కాపురం, అయ్యంగారులా ఇంట్లో అల్లుడై బంధించావులే నన్నే బంధమై. ప్రోగ్రాముల్లో కాన్సర్ట్లలో మనం చేసిన రచ్చ పనులు, పొగ మంచుల్లో ట్రిప్పులతో అనుబంధాలే వెనకేసి, మనకై దేవుడు ఇచ్చిన బహుమతి శ్రేయాంష్ గాడు, వాణ్ణి కనుపాపల్లో దాచుకు జీవితం గడిపేద్దాము. నయనం హృదయం మీరే మీరే, సదా మీ వెనకే చేస్తా పయనం, ఇక మరి 7 జన్మలైనా కానీ నీతో ఉంటూ నా ప్రేమంతా నీకు పంచనా. Beautiful, Mridula. It is one of the best moments of family number 1. ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఈ కైండ్ ఆఫ్ చిన్న చిన్న మెమరీస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఇంకా చాలా స్పెషల్ గా పోర్ట్రే అవుతున్నాయి. అవన్నీ కూడా ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్స్ అన్నిటిని గోయింగ్ అహెడ్ ఇన్ ద ఫ్యూచర్ ఇవన్నీ చూసి దే విల్ చెరిష్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ ఆన్ దిస్ స్టేజ్. Thank you so much for making this moment very special. And ఇద్దరికిద్దరు సర్ప్రైజ్లు ఇచ్చుకున్నారు. బ్యూటిఫుల్. ఈవెన్ ఐ లవ్డ్ దిస్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. జీవితాంతం ఇలాంటి సర్ప్రైజ్లు ఇచ్చుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ గా సర్ప్రైజ్లు సస్పెన్స్లు బయటపడుతున్నాయి. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ డవ్ చాలా ఎక్కువ అవుతుంది. వెరీ గుడ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అయితే ఆరిఫ్ భాయ్, మీ ఇద్దరిలో అవుట్ ఆఫ్ ది ట్రాక్ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ మీ ఇద్దరిలో వేస్ట్ ఖర్చు, అవసరం లేని ఖర్చు ఎవరు ఎక్కువ పెడతారు? వేస్ట్ ఆఫ్ కోర్స్ షీ డస్, నో డౌట్ ఇన్ దట్, బట్ ఐ కంట్రోల్. కానీ తర్వాత చేస్తుంది. కానీ మీరు ఎందుకు చేస్తారు బల్త ఖర్చులు? నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే పట్టుకుంటే డబ్బులు నిలకడ ఉండవు. ఐ స్పెండ్ ఎ లాట్, ఐ గెట్ ఎ లాట్. ఐ బిలీవ్ ఇన్ దట్. చాలా మంది చెప్తారు మనకి 2 చేతులు ఉన్నాయి కదా, ఒక చేత్తో ఇచ్చేస్తే ఇంకో చేతి నుంచి వచ్చేస్తాయని. అది మీరు నమ్ముతారా? నేను డెఫినెట్ గా నమ్ముతాను. సరే, మాక్సిమం
వదిన ఇగో ఇంత అమౌంట్ ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు, ఇది హైయెస్ట్. తనకి కాకుండా ఇంటి కోసం అయితే ఒక 75,000 to 80,000 ఖర్చు పెట్టాలి ఒక మంత్ కి. ఓకే కౌశల్ అన్న, నీలిమా గారు ఇచ్చిన గిఫ్ట్స్ లో మీకు ఇచ్చిన కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఏంటి? నీలిమా బేసిక్ ఏంటంటే ప్రతి బర్త్డే కి ఒక సర్ప్రైజ్ ఇస్తా ఉంటది, అది ఊహించిన సర్ప్రైజ్ అన్నమాట. సో తను యూకే వెళ్ళినప్పుడు నాకు చెప్పకుండా ఒక బర్గర్ షాప్ లో పార్ట్ టైం చేసి నాకు ల్యాప్టాప్ లేటెస్ట్ వర్షన్ ఒకటి పంపించింది అన్నమాట, మ్యాక్ ల్యాప్టాప్. అంత కష్టపడి చేసి ఇవ్వడం నాకు ఎప్పుడు సర్ప్రైజే, అది ఎప్పుడు నాకు మెమొరబుల్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ అన్నమాట. లవ్లీ. యా మహి, నువ్వు ఇచ్చిన కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ శివాకి? ఇయర్ గుర్తులేదు, బట్ iPhone 11 వాజ్ మై ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్టర్ మ్యారేజ్. వావ్. అయితే ఇక్కడ ఈ రోజు ఫ్యామిలీ నంబర్ 1 లో సర్ప్రైజ్లు సస్పెన్స్ అవుతున్నాయి కాబట్టి ధనరాజ్ అన్న, శిరీష వదిన ఒకసారి రండి స్టేజ్ మీదకి. ఆల్రైట్, సో ధనన్న, ఇట్స్ యువర్ టైం, ది స్టేజ్ ఇస్ యువర్స్. ఫ్యామిలీ నంబర్ 1 లో మీరు మా వదినకి ఎలాంటి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సింగింగ్. మీకు ఏమైనా పిచ్చా? కాదు, ఇక్కడ తీసుకొచ్చి సింగింగ్ అంటే అది నాకు సర్ప్రైజ్, నువ్వు చెప్పడం. అన్నా సర్ప్రైజ్ అందరు చేస్తున్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ సాక్షిగా వాళ్ళు ప్యారిస్ వెళ్తున్నారు, వాళ్ళు గోవా వెళ్తున్నారు. పాలకొల్లు వెళ్ళండి మీరు. పాలకొల్లు వెళ్తేనే వీడు వచ్చాడమ్మా. అన్న ఏది అడిగినా ఇస్తాడండి మీకు, అది మీకు కూడా తెలుసు. కానీ మీరు ఇక్కడ నుంచి ఇవ్వడం అక్కడ నుంచి తీసుకోవడం కూడా ఉండాలి కాబట్టి 10 minutes, ద స్టేజ్ ఇస్ యువర్స్. గట్టిగా చప్పట్లు మా ధనరాజ్ గారికి అండ్ శిరీష గారికి. యాక్చువల్లీ నేను ఒక గిఫ్ట్ నీకు తీసుకున్నాను, నేను ఏమి ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒకసారి చెప్పు నువ్వు. యాక్చువల్లీ అంత మన నీలిమ గారు ఇచ్చినంత పెద్ద గిఫ్ట్ ఎప్పుడు మా ఆవిడ ఇవ్వలేదు, కానీ ఎవ్రీ 31st కి అప్పట్లో ఈవెంట్స్ అంటే మా గ్యాంగ్ అంతా కామెడీ స్కిట్లు చేయడానికి వెళ్ళేవాళ్ళు కదా. ప్రతి 31st నైట్ కి కరెక్ట్ గా నా పక్కన తను లేకపోయినా, ఇదిగో మీ ఆవిడ ఇచ్చింది నీకు కరెక్ట్ గా 1st January రాగానే ఒక ఉంగరం. ప్రతి ఇయర్ అలా ఇచ్చుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు. ప్రతి ఇయర్ Jan 1st కి తన దగ్గర నుంచి ఏం వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తాను, అదేదో కొంచెం మంచిదే వస్తుంది. బేసిక్ ఏంటంటే ఒక విషయం చెప్తా, నా ATM కార్డు తన దగ్గర ఉంటది, OTP మాత్రమే నాకు వస్తుంది. అవును, నా బ్యాంక్ లో ఎంత ఉందో కూడా నాకు తెలియదు. పొద్దున్న లేసామా, షూటింగ్ కి వెళ్ళామా, ఆ అకౌంట్ నెంబర్ చెప్పామా, వాళ్ళు TDS కట్ చేసేసారా, క్యాష్ వచ్చిందా, కొంత ఇచ్చామా, కొంత దాచుకొని ఫ్రెండ్స్ తో ఖర్చు పెట్టామా, ఇంతే తప్ప ఇప్పుడు వరకు ఆవిడ నేను సర్ప్రైజ్ చేసింది కానీ ఆవిడ నన్ను సర్ప్రైజ్ చేసింది కానీ ఏం లేదు. ఇది మ్యాటర్. ఫస్ట్ నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అండ్ దెన్ తర్వాత నేను చెప్తాను నీకు. అమ్ము, నేను చాలా కష్టపడి నిన్నంతా తిరిగి కొన్నాను. చూడు చూడు, ఈ స్వీట్ బాక్స్ ఎందుకు పెట్టానంటే అది ఎప్పుడు నీకు స్వీట్ మెమరీగా ఉండాలని దాంతో ప్యాక్ చేశాను. నీ దగ్గర నుంచి ఈ గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్ము. ఇది నా లైఫ్ టైం ఎన్నొచ్చినా iPhone 20 రాని ఎన్నొచ్చినా ఇది మాత్రం నా లైఫ్ టైం. దీనికి ఇది నువ్వు దీనికి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ. ఓపెన్ చేయండి, కలర్ ఏంటో చూస్తా. బాగుంది భయ్య. ఫ్యామిలీ నెంబర్ 1 సరే అన్ని షోల్ లాగే ఉంటది అనుకున్నాను కానీ iPhone వస్తుందని తెలియదు భయ్య. బ్యూటిఫుల్. నాకెందుకో వేరే విధంగా కూడా అర్థమవుతుందన్న. అంటే ఆ సిరి వినదు, ఏ సిరి వింటదేమో. పక్క ప్రతిరోజు మేము అది అనుకుంటూ ఉంటాం. తను ఎక్కడ వంట రూమ్ లో ఉంటే ఏ సిరి అంట, ఇది అడుగుతుంటది వాట్ యు వాంట్ అని.
థ్యాంక్స్ అమ్ము. అంటే బాగా ఎక్కువగా ఏది చెప్పను, అంత సినిమాటిక్ లాగా ఉంటది, సినిమా లాగా. ఒకటి చెప్తున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను అర్థం చేసుకున్నాను, అలా ఉండిపోదాం అమ్ము, అంతే. ఇంకొకటి ఏంటంటే, మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. నా పాత ఫోన్లో గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ లేదు, ఒక పేటిఎం మాత్రం ఉంది. దాంట్లో 700 మాత్రమే ఉన్నాయి. ఈసారన్నా ఒక 5,000 కొట్టమని మీరు అందరూ చెప్పండి. అది కాదు సార్, ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ ఏంటంటే ముందు నీ కాళ్ళకి నువ్వు చెప్పులు వేసుకో, తరువాత వేరే వాళ్ళు. అలా కాదు, నాకు లేకుండా నేను ఇచ్చేస్తాడు. సరే అది చూసుకుంటాను కానీ 5,000 బాగుంటలేదు బయట. ఇప్పుడు ఏంటి అంటే ఈ స్టేజ్ మీద అంటే ఇచ్చేస్తానా? నువ్వు ఇస్తావమ్ము. అంత లేదు అక్కడ. ఏ సిరి, ట్రాన్స్ఫర్ ద మనీ, ట్రాన్స్ఫర్ ద మనీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ నంబర్ 1 లో ఏం జరుగుతుందో కొంచెం ఐడియా వస్తుంది. థీమ్ లో ఇప్పుడు ఎవరు సర్ప్రైజ్ ఇస్తున్నారు, ఎవరు సర్ప్రైజ్ తీసుకుంటున్నారు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వన్ ది మోస్ట్ గార్జియస్ కపుల్ ఇన్ ఫ్యామిలీ నంబర్ 1, మహి అండ్ శివ. ఇవాళ థీమ్ మోస్ట్లీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము, కాబట్టి hopefully I am sweating, you know. ఇట్ ఇస్ అప్ టు యూ. ఏదో ఒకటి చేసి సర్ప్రైజ్ ఇవ్వాలా మా షోలో, కాబట్టి నెక్స్ట్ 5 minutes ద స్టేజ్ ఇస్ యోర్స్, గో ఫర్ ఇట్. So I have one surprise for you, Shiva. Like నాకు నిజంగా అంత యాక్ట్ చేయకు, నిజంగా నాకు నీకేం సర్ప్రైజ్ ఇవ్వాలో తెలీదు, బట్ స్టిల్ నీ కోసం నేను నాకు ఇష్టం లేనిది ఒకటి చేశాను. నీకు తెలుసు నాకు ఏమంటే ఇష్టం లేదు, ఇప్పుడు దాకా నేను నిజంగా చేయలేదు. ఎవరికైనా చెప్తే కొత్తగా ఉంటుందేమో కానీ అదొక్క విషయమే నేను చేయలేను, ఎందుకో నాకు ఆ ధైర్యం రాలేదు. అంటే తింటా చేస్తా, మీన్ లైక్ నాన్ వెజ్ చెప్తుంటేనే చూడండి, ఐఎమ్ షివరింగ్, ఐ డోంట్ నో. నాన్ వెజ్ నీకు నువ్వు తెచ్చుకొచ్చి కడిగి వండావే ఏంటి? కడిగాను నీకోసం, నేను నమ్మను. హలో, కడుక్కొని వండాను, అది కూడా నేను తినని ఐటమ్. కావాలంటే తను కడిగిన ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడు. వీడియో ప్లీజ్. నేను శివాకి సర్ప్రైజ్ గా ప్రాన్స్ ఫ్రై ఏమో నాకు తెలియదు, నేను కూడా యూట్యూబ్ లోనే చూసాను, అది చూసి నేను ట్రై చేయబోతున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. కానీ ఒక అజీబ్ ఫీలింగ్ వస్తుంది నేను ఇది కడుగుతుంటే, సీరియస్లీ. We are ready to surprise? సో ఆ ప్రాన్స్ తీసుకొస్తే నేను శివ కలుపుకొని, సారీ, అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా? చేసాం సర్ప్రైజ్ గా, నేను షూట్ నుంచి వచ్చేటప్పటికి నువ్వు రాలేదు. సో ఆ రోజు నేను సర్ప్రైజ్ గా తెప్పించి, నాకు అది ఏం చేయాలో కూడా తెలియదు, ఎలా ఆర్డర్ చేయాలో కూడా తెలియదు. ప్రాన్స్ నేను తినను, చాలా సార్లు ఫోర్స్ చేశాడు కానీ ఎందుకో నేను తినలేను. అది నాన్ వెజ్ అన్ని తింటది కానీ వాష్ చేయమంటే మాత్రం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం వాష్ చేసా. ఇది నాకు లైఫ్ టైం మెమొరీ, నీ కూడా లైఫ్ టైం గిఫ్ట్, ఇది గుర్తు పెట్టుకో. అంటే ఈ ఒక్కసారితో ఆపేస్తావా, కంటిన్యూ చేస్తావా? లేదు శివ, నేను చేయలేను, ప్లీజ్. అయ్యో, నువ్వు వంట చేస్తేనే నేను తింటా. I'll get you. అదృష్టం అంటే ఇది నాయనా. వాట్ అ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ బై మహి అండ్ శివ. ఎలా ఉంది? వీడియో చూసా కాబట్టి నమ్మాను, నువ్వే చూసావు అంటే చాలా బాగుంది. వీడియో చూడకపోయి అంటే చేసిందంటే అమ్మగాని. కానీ నువ్వు మైక్ తినిపివా? హలో 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 హలో, శివ కోసం నచ్చింది చేయాలి. రెడీ? బట్ నెవర్ ది లెస్, అంటే ఇష్టం లేని పని మీ ఆయన కోసం ఆ లవ్ తోని కడిగి వండినవు చూడు, దట్
దట్ ఇస్ ప్యూర్ లవ్. థ్యాంక్ యూ రవి. అంటే నాకు అనిపించింది దీనికంటే ఇంకా పెద్ద సర్ప్రైజ్ నేను ఏది ఇచ్చినా ఇంత ఆనందంగా అయితే శివ ఫీల్ అవ్వడం చెప్పి. ఎగ్జాక్ట్లీ. అంటే మొగుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడంటే మొగుడికి నచ్చింది పెళ్ళం వండి పెట్టినప్పుడు. చాలా సార్లు చెప్పాడు నాతో, ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు స్వీట్ గా ఏమైనా చేసి పెట్టొచ్చు కదా, ఎప్పుడు చేయవు, ఎప్పుడు అలాగే ఉంటావు అనేసి అంటుంటారు. సో ఐ ఫెల్ట్ లైక్ సర్ప్రైజ్ అంటే నేను ఇది చేస్తే శివ నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతారని. సో హౌ యూ ఫెల్ట్? చాలా సర్ప్రైజ్డ్. ఇంకా అదే మూడ్ లో ఉన్నా. నాకు నువ్వు చెప్పినవి చాలా వరకు నేను నచ్చని చేశానో లేదో నాకు సరిగ్గా తెలియదు, కానీ నాకు ఇష్టం అని చెప్పి నీకు నచ్చకపోయింది కూడా నువ్వు ఇంత నచ్చేలాగా నాకు ఇష్టమయ్యేలాగా తయారు చేసావు చూడు. దానికోసం ఆల్రైట్, సో ఫ్యామిలీ నంబర్ 1 లో అవును ఇది సర్ప్రైజ్ థీమ్ ఏమో థీమ్ లో నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ నీలిమా గారు. అందరూ చాలా సర్ప్రైజెస్ ఇస్తున్నారు వాళ్ళ హస్బెండ్స్ కి, అలాగే వాళ్ళ వైఫ్ కి. ఇక్కడున్న ప్రతి వైఫ్ కూడా చాలా అద్భుతంగా, అంటే ఒకరిని మించి ఒకరిని ప్రేమని తెలియజేస్తున్నారు. చాలా మందికి ఈ షో ద్వారా నా మెమరీస్ ని, అంటే ఫ్యామిలీ నెంబర్ 1 ప్రేక్షకులందరికీ కూడా నాలో కొన్ని మెమరీస్ ఉన్నాయి, కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏమీ తెలియని అమ్మాయికి లోకజ్ఞానం నేర్పించడం, చదువుకుంటాను అంటే విదేశాలు లక్షలు ఖర్చు పెట్టి పంపించడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే మెంటల్ గాను ఫైనాన్షియల్ గాను సపోర్ట్ చేయడం, ఏమీ తెలియని నాకు ఈ రోజు ఇక్కడ నుంచొని ఇలా మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి నీలిమ కౌశల్ని తయారు చేసిన మా ఆయనకి నేనేమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. లవ్ యూ సో మచ్ బుజ్జి. చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. అలా సర్ప్రైజ్ థీమ్ అందరూ సర్ప్రైజ్లు మాత్రం ఇమ్మన్నారు, ఇలాగా ఎమోషనల్ సర్ప్రైజ్ ఎవరు ఇమ్మనలేదు. యాక్చువల్ గా చెప్తాను, అది కూడా చాలా హెల్త్ ఇష్యూస్ నాకున్నాయి, ఎప్పుడేమవుతుందో తెలీదు. అంటే ఎప్పుడు ఇలాంటి అవకాశాలు వచ్చినా కూడా నేను ఎంత మాట్లాడినా అది తక్కువే. ఒక ఫోన్ ఇవ్వచ్చు, ల్యాప్టాప్ ఇవ్వచ్చు, ఇంకోటి ఎన్నైనా చేయొచ్చు. జీ తెలుగు ఫ్యామిలీ నంబర్ 1 సపోర్ట్తో పాట పాడాలనుకుంటున్నాను. ఒక పాట నీకు డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అంటే మా ఆవిడ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, కానీ పాట అనేది పెద్ద సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఈ రోజు రేపు నా పిల్లలు అనుకుంటారు చూసినప్పుడు, మా అమ్మ నాన్న కోసం పాడింది పాట, నా కోసం నీలిమ పాడింది పాట అని. మనకి ఇది ఒక మెమరీగా ఉండిపోతుంది. ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రాదు. మాలో ఆగట్లేదు, ప్లీజ్ పాట పాడవా, దాని తర్వాత చెప్పిదంతా ప్లీజ్. షూర్. సో ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్ టు మై హస్బెండ్. ప్లీజ్ వాచ్ అండ్ లిసన్. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా? ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని, కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండని, చింత చెరితే చేతి గాజులు చేసే గాయం, జంట మధ్యన సన్న జాజులు హాహాకారం. మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నా రాదేమో, నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం. అసలేం గుర్తు
గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక Wow, beautiful. ఇలాంటి స్టేజ్ మీద ఇలా వచ్చి మాట్లాడమే ఒకప్పుడు తనకు వచ్చేది కదా, అలాంటిది పాడి నాట్ బ్యాడ్, బాగానే పాడింది, అందరిని ఇంప్రెస్ చేసిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక చిన్న సర్ప్రైజ్ తనకు ఉందని, సో ఐఎమ్ జస్ట్ వాంట్ టు గివ్ వన్ సర్ప్రైజ్ ఫర్ హర్. ప్లీజ్ లిప్స్టిక్స్ అన్నమాట, తనకి లిప్స్టిక్స్ చాలా ఇష్టం అన్నమాట. ఇవి యాక్చువల్ చిన్న చిన్న గిఫ్ట్లు, వాట్ షీ లైక్స్. సర్ప్రైజ్ ఇస్ ఆల్వేస్ సర్ప్రైజ్ కాబట్టి దిస్ ఇస్ ఫర్ హర్. సర్ప్రైజ్ ఎప్పుడు చిన్నగా పెద్దగా ఉండదు, ఇట్ ఇస్ ఆల్వేస్ స్వీట్ ఇన్ ఎవ్రీ సైజ్. కాబట్టి గిఫ్ట్ అద్భుతం, దానికంటే అద్భుతం అంటే మా నీలిమ గారి పాట ఎప్పుడు గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నీలిమక్క, అండ్ విషింగ్ యూ బోత్ హ్యాపీనెస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఫ్యామిలీ నంబర్ 1 లో ఆల్మోస్ట్ ఇది సర్ప్రైజ్ థీమ్ లో నెక్స్ట్ ఎవరన్నా బ్యూటిఫుల్ గా అందరు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బ్యూటిఫుల్ గా మాటలతో ఎక్స్ప్రెస్ చేశారు, పాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేశారు, రాతల ద్వారా ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తారా అని ఒక థాట్ ఉండే, చేస్తారో లేదో చూద్దాం. కానీ ఇప్పుడైతే లెట్స్ వెల్కమ్ రితేష్ గారు అండ్ ప్రియా గారు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఫస్ట్ ప్రేమగా, అతి ప్రేమగా నేను ఊహించుకుంటూ నా ప్రపంచం అంతా నువ్వే అని నేను ఈ లెటర్ చాలా ప్రేమగా రాశాను. ఇది మీరు చదివితే మీ నోట్ అని ఆ ప్రేమతోనే తీసుకుంటాను, కానీ ఆ చదువు అది చెప్పేవి చూడు, నేను నీకు హెల్ప్ చేస్తాను. అవును, ఓకే ఫైన్. దాని ముందు మీ అందరూ ధైర్యంగా చెవు మూసుకోండి. ఓ మా ప్రియమైన రితేష్, నేను నీ జానుని, నువ్వు నా రాజు, నా బంగారు, నువ్వు నా బాసు. నేను ఎప్పుడు నీ కాలు దగ్గర పడి ఉంటాను. నేను నీ దగ్గర నుంచి డబ్బులు అడగను, ఏమి అడగను. నేను అసలు అవి ఏమీ రాయలేదు, అది ఎవరికి తెలియదుగా. రాసింది చదవాలి సార్. సార్ అక్కడ ఉన్నది ఉన్నట్టే ఫీల్ అయ్యి చదవండి సార్. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు, కానీ ఎలాగోలా మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాను. రొమాంటిక్ గా రాద్దాము అనుకుంటే ప్రపంచంలో ఎవ్వడు లవ్ లెటర్ ఇంత దరిద్రంగా చదవాడు సార్. రాసిన ఆవిడే చదువుతుంది సార్, ఒక్కసారి అర్థం చేసుకోండి. నీ గురించి సీరియస్ గా రాద్దామంటే నీది సీరియస్ ఫేస్ కాదు, రొమాంటిక్ గా రాద్దాం అనుకుంటే ఈ లెటర్ పైకి చదువుతావు కాబట్టి మామూలుగానే రాస్తున్నా. కూరలో ఎంత కారం వేయాలో చెప్పలేను, గానీ నువ్వు చూపించే ప్రేమలో ఎంత మమకారం ఉంటుందో చెప్పగలను. నీలో ఎంత ఎటకారం ఉందో చెప్పగలను. నీ ఫోన్ పాస్వర్డ్ కూడా నాకు తెలియదు, కానీ నేనంటే నీకు ఎంత పిచ్చో నాకు తెలుసు. రితేష్ ఎక్కడుంటాడు అని ఎవరైనా అడిగితే షూటింగ్ లోనో, ఏ క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్ లోనో ఉంటాడు. ఖాళీగా ఉంటే ఇంట్లో ఉంటాడు అని చెప్తారు. అదే నన్ను అడిగితే నా గుండెల్లో ఉన్నాడని చెప్తాను. నీకోసం నేను ఏదైనా చేస్తా. నువ్వు అడిగితే
చంద్రయాన్ లో తీసుకెళ్లి చంద్రుడిపై నడిపిస్తా. నువ్వు కావాలంటే సూర్యుడినైనా చల్లబరుస్తా, కానీ నువ్వు ఏమి అడవు, అది నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నా రితేష్ కాబట్టి. చెట్టుని పెంచితే నీడనిస్తుంది. అమ్మా నువ్వు అంత గ్యాప్ ఇవ్వకు, మాకు వేరే ఏవో వస్తున్నాయి మైండ్ లో. చెట్టుని పెంచితే నీడనిస్తుంది, కుక్కను పెంచితే కాపలా కాస్తుంది, కానీ ప్రేమ పెంచితే తెలియని సంతోషం వస్తుంది అని నీ వల్లే తెలిసింది. ఏంది కుక్కను పెంచితే ఏంది? ఆయన వల్ల తెలిసిందా కుక్కను పెంచితే? నీ కోసం గుడి కడతా, బడిలో చదువుతా అని చెప్పను, కానీ జీవితాంతం నీకు తోడుగా ఉంటానని మాత్రం చెప్పగలను. నువ్వు ఏం చేసినా ఎలా ఉన్నా నిన్ను ఏమి అనను అని మాత్రం అనుకోకు. నాకు నచ్చినట్లు లేకపోతే తోలు తీస్తా. ఇట్లు యువర్ ప్రియా రితేష్. అంటే ఇప్పుడు ప్రేమించాలా, తిట్టాలా, కొట్టాలా, కుక్కతో పోల్చావు, లాస్ట్ లో తిడతా అంటున్నావు, కొడతా అంటున్నావు. సో ప్రతిదీ కూడా ఎమోషనల్ గానే ఉండదు. సో ఇలా కామిక్ వేగా కూడా లవ్ లెటర్ రాయొచ్చు. అండ్ నా లవ్ ని ఇలా నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను విత్ మై సర్ప్రైజ్. అంతే. ఆయన ఎప్పుడు ఇలా నవ్వాలనే నేను కోరుకుంటాను. నవ్వుతూనే ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. లవ్ యూ. లవ్ యూ టూ. అప్పుడప్పుడు చెట్టుని పెంచితే నీడిస్తుంది, అది వాడుతూ ఉండండి. సో ఆ మాట అనేసరికి ఇక్కడ అందరితో పాటు ఆయన నవ్వారు కాదు, ఒక్కటి అది చాలు. చాలు. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆ కోట్ ఏదో నాకు చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. చెట్టుని పెంచితే నీడనిస్తుంది, కుక్కని పెంచితే కాపులానిస్తుంది, నీతోనుంటే డాష్ వస్తుంది. కేసి నింపు. షాపింగ్ బిల్ వస్తుంది. షాపింగ్ బిల్ వస్తుంది. ఆరిపోయి లలితతో ఉంటే అమావాస్యతో వచ్చేసింది, ఇప్పుడు గ్రహణం వస్తుంది. గ్రహణం వస్తుంది. చెట్టుని పెంచితే నీడనిస్తుంది, కుక్కని పెంచితే కాపలా ఇస్తుంది. విష్ణుతోనుంటే కొంచెం పిచ్చొస్తుంది. ధరణితోనుంటే పెట్రోల్ బిల్ వస్తుంది ఇంటికి. తిరుగుతూనే ఉంటది కార్లా, తిరుగుతూనే ఉంటది. కౌశల్ అన్న ఇక్కడ నుంచి వస్తుంది చూడు. నీలిమాతోనుంటే గుండె నిండా ధైర్యం వస్తుంది. మీరు షోస్ కోసమే పుట్టారు సార్. నువ్వు కౌశల్ గారు బాగుంది, నీలిమ గారు కూడా అడగాలి. నీలిమ గారు, చెట్టుని పెంచితే నీడనిస్తుంది, కుక్కని పెంచితే కాపులానిస్తుంది. కౌశల్ గారితో ఉంటే భయమేస్తుంది. రెడీ శివ. చెట్టుని పెంచితే నీడనిస్తుంది, కుక్కతో ఉంటే కాపలా ఇస్తుంది. మహితో ఉంటే మీకు చక్కని వ్లాగ్ వస్తుంది. యూట్యూబ్ లో ఫేమస్ అవుతాం మనం. నువ్వు చెప్పు. టెన్షన్ వస్తుంది. టెన్షన్ వస్తుంది. ఎందుకు టెన్షన్? నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనుకో, సపోజ్ డ్రైవింగ్ నాకు లైసెన్స్ కూడా వచ్చేసింది, నేను మంచిగా డ్రైవ్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేస్తాను కదా, బాగా చేస్తున్నానా? బాగా వచ్చిందా? టర్నింగ్ బాగా తిప్పానా? అరే బండి వస్తుంది. అవును, అలాంటప్పుడు ఖచ్చితంగా ధనన చెట్టుని పెంచితే నీడనిస్తుంది, కుక్కని పెంచితే కాపలానిస్తుంది. శిరీషాతోనుంటే ఐఫోన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ ఒక సర్ప్రైజ్ థీమ్ లాగానే అవుతుంది. ఏం ప్లాన్ చేయలేదు కానీ ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటున్నారు. నెక్స్ట్ రాబోయే జంట నేను చెప్తాను. బికాస్ ఆడు కూర్చొని ఎవడు కూర్చోమన్నాడు నిన్ను? కూర్చుంటే నొప్పులు, నిల్చుంటే నొప్పులు, ఏడుంటావు గాలుంటావు ఇట్లా అని. ఒక ఆడపిల్లకి నొప్పులు అనేవి సహజం. అది ఆడపిల్లకి. ఓకే కమ్. ఓప్పో యా బ్రో యా వేగురే ఒప్పా. ఇంతమంది సర్ప్రైజ్ ఇచ్చుకుంటుంటే మా ఫ్యామిలీ నెంబర్ 1 టీం అంతా కలిసి తమరికి కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. అంత లేదు, వాళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరు తర్వాత వస్తారు. ముందు నేను ఇచ్చిన సర్ప్రైజ్ పనులు ఆడతాయి, వాళ్ళదే లీడ్ ఇవ్వాలి. మనము లీడ్ ఇచ్చినా కూడా నేను ఇచ్చిన సర్ప్రైజ్ తీసుకోవాలి. అర్థమైందా? పోవతలకి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చెప్తున్నా గట్టిగా నీ కోసం చాలా కష్టపడి మొన్న పాడిన పాట చాలా డెప్త్ గా ఉందని చెప్పి ఇంకొంచెం డెప్త్ కి వెళ్ళి ఇంకో సాంగ్ పాడాను. నీ కోసం మంచి సర్ప్రైజ్. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చో రవి, కూర్చో. కూకో. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ఆఫర్ నాకు వస్తుందని అనుకోలేదు. అమ్మ ఆఫర్ అనుకో, ఆయన చూస్తున్నాడు. నేను ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి ప్రిపేర్ అయ్యాను. రవికి మాత్రమే ఇది అంకితం చేస్తున్నాను. పాట పాడుతున్నావా రవి? నీకు అర్జెంట్ అయితే సోఫాలోనే పోసి ఎవరికి తెలియదు.
వెల్కమ్ ద సర్ప్రైజ్. అన్నా తమ్మి ఎలా ఉంది మా సర్ప్రైజ్? సర్ప్రైజ్ లా ఉంది. నీ కళ్ళలో నీళ్ళు వచ్చడం నేను చూశాను. వై దట్ మచ్ ఎమోషనల్ యు ఆర్? కంటిన్యూ లాస్ట్ 10 days హ్యావ్ బీన్ కంప్లీట్. అంటే వెళ్తున్నాను, షూట్ చేస్తున్నాను, వచ్చేటప్పుడు ఇది పడుకుంటుంది, షీఈ్ ఆల్సో టైర్డ్. పోస్ట్ 11 o'clock లాస్ట్ ఒక 10 days నుంచి ఆ క్రేవింగ్ ఉండే అనమాట. అండ్ యాక్చువల్లీ ఇవాళ లాస్ట్ షూటింగ్ డే కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. ఐ వాస్ వెయిటింగ్. ఇవాళ నైట్ వెళ్ళాలి, తొందరగా ప్యాకప్ అయిపోతే ఐ షుడ్ స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అనుకున్నాను. సడన్ గా వీళ్ళని చూడంగానే లాస్ట్ 10 days నుంచి నాలో ఎంత ఉండేనో అది, అరే వీళ్ళతో మాట్లాడాలి, చూడాలి అని ఆ ఫీల్ లోకి వెళ్ళిపోయాను నేను. షూట్ మధ్య నుంచి కాల్ చేస్తే ఎత్తట్లేదు. ఈ రోజు వాళ్ళ చెల్లెలకి బాబు పుట్టాడు. మళ్ళీ ఇంకోసారి నేను పిన్ని అయ్యా, నేను పెద్దమనయ్యా అని ఆ సంతోషం ఉండే. ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. నేను హాస్పిటల్ ఉందేమో ఆ ఫీల్ లో ఉండే. సరే బిజీ ఉంటదేమో, హాస్పిటల్ ఉందేమో. కట్ చేస్తే ఇక్కడ కానీ ఐ వాంట్ ప్లాన్ ఎ సర్ప్రైజ్. నీది నేను డ్యూ కదా, నేను ఇవ్వాలి కదా నీకు సర్ప్రైజ్. నాకేం తెలిసిందంటే ఆన్ షూట్ నువ్వు సరిగ్గా తినవు. లంచ్ బాక్స్ ఫినిష్ చేసావా? 2 డబ్బాలు రైస్ పెట్టావు, 1 డబ్బాలు తిన్నా. ఇంకో డబ్బా ఎవరికి ఇచ్చావు అది అడుగుతున్నారు. అది అట్లనే ఉంది, రూమ్ లో ఉంది. ఇంకా డబ్బా వేసి ఇట్ కమ్స్ బ్యాక్ సమ్టైమ్స్. ఓకే సమ్టైమ్స్. ఇప్పుడు తనకి ఇష్టమైనన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. తనకు ఒక్కడికే తీసుకొచ్చారు, మాకు కూడా తీసుకొచ్చారు. ఎవ్రీబడి కెన్ టేస్ట్ ఇఫ్ యు హావ్ ద గట్స్. టేస్ట్ మనం టేస్ట్ ఆపంగా. సో ఇప్పుడైతే మరి మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే తీసుకొచ్చేద్దాం. ఏంటిది? ఏం రావట్లేదు వాసన. ఆవు. ఇది దుమ్ముల పులుసు. దుమ్ముల పులుసు కాదు, మటన్ దాల్చా అంటారు. దాల్చావా? మటన్ దాల్చా. దాచాను కాదు. చూస్తుంటే నోరూరుతుంది. నువ్వెలా ఆగుతున్నావయ్యా బాబు? మొత్తం కలిపి అది ఇది వేసి నీకో ముద్ద లాస్ట్ లో నాకు మొత్తం ఇచ్చేసి ఇది అనుకుంటుంది వయసు బిహేవింగ్ లైక్ దట్. ఇది చూస్తుంటే నోట్లో లాలాచలం. ఓకే రెడీ. టేస్ట్ అదిరిపోయింది. సాంబార్ కమ్ దాల్చా మిక్స్ చేశారు. Dal we cook it separately, mutton we make it separately, and then together they are cooked with a lot of mint and వెరీ ఈజీ. దాల్ వండే, మటన్ వండే, 2 కలిపే. అయ్యా నువ్వు తర్వాత తినొచ్చయ్యా, దాల్చా ఉంచయ్యా. ఓపెన్లీ నేను ఎన్నో షోస్ చేశాను, బట్ ఈ షో అడగంగానే ఐ సెడ్ విల్ డూ రెగ్యులర్ గా ఎనీ అదర్ షో వచ్చి చేద్దాం. ఎంత స్ట్రెయిన్ అయినా, ఎంత టైర్డ్ ఉన్నా, రేపు ఫ్యామిలీ #1 షూట్ ఉంది అని అంటే స్పెండింగ్ టైం విత్ మై ఫ్యామిలీ అని ఒక థాట్ వచ్చేస్తుంది. ఇక్కడ రాగానే ధననతో కూర్చొని మాట్లాడితే ఒక వేరే ఫీల్. లంచ్ టైం అనగానే నేను గోంగూర మటన్ పంపిస్తున్నా, నేను ఫిష్ పంపిస్తున్నా, అడగకుండానే. అంటే ఒక పెద్దన్న కౌశల్ కూర్చొని ఎన్నో విషయాలు, మాకున్న కామన్ పాయింట్స్ మాట్లాడడం, ఇలా చేయండి అలా చేయండి అని. అండ్ ధరణితో ఎక్కువ మాట్లాడుకోమేమో, చూపులతోనే మాట్లాడుకుంటాం. అండ్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ సిస్టర్ షీ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ ఇక్కడ కొత్త కనెక్షన్ మా శివాతోనైంది. లైఫ్ లాంగ్ వాడికి నేను బావా, నేను వాడికి బావా. రాజు గారు, అదొక డిఫరెంట్ ఫ్యామిలీ కనెక్షన్ మా ఇద్దరిది. అఫ్ కోర్స్ కేసీ అండ్ మృదులా వీఆర్ ఫ్యామిలీ. అండ్ రితేష్ భాయ్ ఒక ఇన్స్పిరేషన్ నాకు, ఒక పెద్దన లాగా. అరే ఎన్ని బాధలున్నా కింద పడిన వాడు చెడ్డోడు కాదు, వాడు లేస్తాడు అని ఆయన చూసినప్పుడల్లా నేర్చుకుంటా నేను.
ఆరిఫ్ భాయ్ నీ నుంచి చాలా నేర్చుకున్నాను నేను ఈ జర్నీలో. అంటే ఐ నో వాట్ గోస్ త్రూ యూ. నీ వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి, ఎంత సఫరింగ్ ఉన్నాయో తెలుసు. బట్ బయటకు వచ్చి ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ప్రతి దానికి యూనో ఒక స్మైల్, ఒక ఆన్సర్ ఉంటుంది నీ దగ్గర. ఐ లవ్ యూ సో మచ్. మేము ఇలా చూడలేం మిమ్మల్ని. ఓకే, నేనున్నా కదా మీకు. యువర్ సపోర్టా, యువర్ సపోర్ట్. And Myra will come back very soon, very healthy and very strong, happy. అండ్ ఈ సర్ప్రైజ్ కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా? వీళ్ళిద్దరు రావడమే దానికి మించిన సర్ప్రైజ్ లేదు. ఇది నా హార్ట్, ఇది నా హార్ట్ బీట్. అండ్ నిత్య, మేము రవిని షోలో చూస్తాం, ఇక్కడ ఒకలా ఉంటారు, లైక్ ప్రేక్షకులకి ఒకలా తెలుసు రవి, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీస్ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. బట్ వాట్ ఈస్ రవి అట్ హోమ్? రవి షూట్ నుంచి వచ్చిన తర్వాత వి టాక్ అబౌట్ వేరే విషయాలు అండ్ ఆల్ దాట్. ఫ్రమ్ ద టైమ్ ఫ్యామిలీ నంబర్ 1 షూట్ స్టార్ట్ అయింది, వన్స్ హీ కమ్స్ హోమ్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ గైస్. I personally feel like I know all of you. I am very glad Ravi inta baga connect ayyaru. Like what you asked, intlo ela untaru. I feel how he is here. Chala, you know, positive energy. Enta kashtam ochina Ravi also faced chala challenges in his life. I've very closely seen since 20 years almost. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. సో వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తారు? Both know each other, so నాకు అది అస్సలు it comes and goes like this. ప్రపంచంలో ప్రతి వ్యక్తి నాకు అగేన్స్ట్ గా నిల్చున్నా నా పక్కన ఇది ఉంటదని ఒక చిన్న నమ్మకం, కాబట్టి ఆ ధైర్యం. నా ఫ్యామిలీ విత్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్డేస్. థ్యాంక్ యూ సో మచ్ నితు ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ వి యూ ఫర్ కమింగ్. ఒక సర్ప్రైజ్ మన లవ్డ్ వన్స్ కి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొంతమంది ఆనంద బాష్పాలు పెడతారు, కొంతమంది షాక్ అవుతారు. ఆ షాక్ లో ఏమైనా అవ్వచ్చు. అలాంటి ఒక షాకింగ్ జర్క్ ఇక్కడ ఒకరికి తగలబోతుంది ఈ రోజు. అది ఏంటా సర్ప్రైజ్ చెప్పడానికి ది స్ట్రాంగెస్ట్ లేడీ ఆన్ ఫ్యామిలీ నంబర్ 1 is Dharani along with the sweetest Mohit on stage. దేవుడే కాపాడాలి ఈరోజు ఈవెంట్ ని నీ సర్ప్రైజ్ తోని. నేను చెప్పింది నా గురించి, నన్ను కాపాడుకో దేవుడా అని. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మోహిత్ ఏదో చేస్తున్నాడు ఆన్ స్టేజ్ అని వచ్చింది. పాటనా, డాన్సా? డాన్స్ ఆల్రెడీ చేయలే కదా. నెల్లూరు చేపల పులుసా? ఇప్పుడు దాకా నేనేం సర్ప్రైజెస్ నీకు ఇవ్వలేదు. నేను జనరల్ గా అలాంటి ఏం చేయను. సో చిన్న సర్ప్రైజ్ నీకు ఈ రోజు. ఏదైనా ఉందని ఆలోచన, లైక్ ఎనీ హింట్? చేపల పులుసు. చేపల పులుసు కాదు, బోండా. సారీ భయ్య, సారీ, అది మీది కాదు, నాదే. అటు ఇచ్చేసా, ఐఎమ్ సారీ. As usual, there is no surprise from me. అదేదో పెట్టినో కవర్ చేసినో. టచ్ అప్ క్లాత్ కింద నా బాక్స్ ఒకటి ఎంప్టీది ఉండే, ఇది అమ్మాయికి ఇవ్వాలి, చెందికలు ఇచ్చింది. సరే ధరణి, నాకు తెలిసి నువ్వైతే ఊరుకోవు. అయినా సర్ప్రైజ్ ఇవ్వలేదు అని అంటే నేను కూడా ఇయ్యాను వెళ్ళిపోతావు. యాక్చువల్లీ సర్ప్రైజ్ ఉంది. ఎడిటింగ్ లో తీయమంటున్నావా? వేరే లెవెల్ ఉంటది అని చెప్తున్నా. కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి, ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి. మగవాడివి అయితే చాలదు, మొగుడవి కూడా కావాలి. మొగలి పువ్వులా వెన్నుని మొరతూ మగువకు హామీ ఇవ్వాలి. ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవే అయిపోవాలి. వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి. యూ హమ్ అ లాట్ అట్ హోమ్, లైక్ ఇంట్లో ఉన్నప్పుడు హమ్ చేస్తూ ఉంటావు, కానీ ఇంత బాగా పాడతావు అని నేను ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. 10 years 11 years అవుతుంది నేను మోహిత్ కలిసి. మేము కలిసినప్పటి నుంచి మోహిత్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది లేదు. నాకు చిన్న చాక్లెట్ ఇచ్చినా నేను సర్ప్రైజ్ అయ్యే క్యాండిడేట్ ని, చాలా ఎమోషనల్ క్యాండిడేట్ ని. మోహిత్
చూడడానికి ఇంత నవ్వుతూ ఉంటాడు, కానీ ఈ 10 years జర్నీలో నేను ఒక్క డ్రాప్ కన్నీటి చుక్క చూడలేదు మోహిత్లో. మా లైఫ్ లో ది బెస్ట్ జరిగింది అంటే వెన్ మోహిత్ ఎప్పుడైతే ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు మా డాడీ ఒక్కడే మోహిత్ కి సపోర్ట్ చేశాను. అక్క వాళ్ళు, మమ్మీ వీళ్ళంతా తల్లి తండ్రి లేకుండా పెరిగిన పిల్లాడు, ఎలా పెరిగాడో ఏమో, ఆస్తి ఏం లేదు. లైక్ జనరలీ మనం కూడా రేపొద్దున నేను నా బిడ్డని ఇచ్చేటప్పుడు కూడా అదే ఆలోచిస్తాం, మనకంటే ఒక్క మెట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చి చెయ్యాలి అని ఆలోచిస్తాం. బట్ మా డాడీ అన్న మాట ఏంటంటే, మా మమ్మీతో అన్నారు, నా జీతం 200 ఉండే, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నా మీద నమ్మకంతో చేసుకున్నావు. ఆ అబ్బాయి కష్టపడి పైకొచ్చే మనస్తత్వం ఉన్న అబ్బాయి. నేను డెఫినెట్లీ నా బిడ్డకి కష్టపడే వాడికే ఇస్తా. ఆల్రెడీ ఒక పొజిషన్ లో ఉన్న వాడికి ఇయ్యను, అలాంటి వాడికి కష్టం తెలీదు. ఒకవేళ కష్టపడి పైకి వెళ్ళినా మళ్ళీ ఫాల్ అయితే హీ కెనాట్ స్టేబుల్ అవ్వడం కొంచెం కష్టం. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు మా ఫ్యామిలీలో మా అక్క వాళ్ళు, మా బావలు, మా మమ్మీ, మా డాడీ, ఎవ్రీ వన్ ఈస్ క్లోజ్ టు మోహిత్. టఫెస్ట్ సిచ్యువేషన్ మా లైఫ్ లో జరిగింది అంటే ఎప్పుడైతే అమోద సీరియస్ అయిందో ఆ టైంలో ఇట్ వాజ్ నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే, డెలివరీ అయిన తర్వాత ఇట్లా దీనికి ఈ ఒక ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కూడా, డాక్టర్స్ ఎప్పుడైతే ఛాన్సెస్ లేవు అన్నప్పుడు కూడా మోహిత్ ని నేను ఏడవడం చూడలేదు. వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం, నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మోహిత్ ఏడవంగా చూడలేదు. అండ్ ఎప్పుడు అమ్మ గురించి చెప్పడం వినలేదు, ఎప్పుడు నాన్న గురించి చెప్పడం వినలేదు. లైక్ ఐ ఓన్లీ కీప్ ఆన్ సేయింగ్ దట్. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, నేను ఎప్పుడైతే తల్లినయ్యానో కౌశల్ గారు కానివ్వండి, ధనరాజ్ భయ్య కానివ్వండి, ఎవరైనా వెన్ దే షేర్ అబౌట్ దేర్ మదర్, అరే నేను నీ వైఫ్ ని కదా, నాతోని హ్యాపీనెస్ కూడా మోహిత్ షేర్ చేయడు. మోహిత్ ఏంటంటే చిన్నప్పుడు పేరెంట్స్ చనిపోయిన తర్వాత, అరే మనిషి అన్నాక పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. తన లైఫ్ లో డిగ్రీ టైంలో హీ వాంటెడ్ టు రైడ్ అ బైక్, బట్ పేరెంట్స్ లేరు, ఎవరిని అడగాలి అది కూడా తెలీదు. 2 years బ్యాక్ నేను బైక్ కూడా గిఫ్ట్ చేసా. అప్పుడు కూడా మోహిత్ ఇస్ లైక్, పాగలే క్యా ప్రియా, కుछ भी खरीदते रहे, पैसे कहां से आते तुझे, अरे इससे अच्छा कुछ गिफ्ट ही ना देना. గోల్డ్ ఇచ్చినా అదే, ఫోన్ ఇచ్చినా అదే, ఏది ఇచ్చినా అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ ఉంటాయి, బట్ ఆ ఫీలింగ్స్ బయటికి రావు. I just want to say that, baby, I'm not just mother to Amoda. నీ తండ్రి లాగా నేను నీతో నడుస్తాను. అండ్ నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు కూడా యూ కెన్ హ్యాపీలీ షేర్ విత్ మీ. ఒక తల్లిలాగా నీ కన్నీళ్ళు కూడా తుడుస్తాను. లైక్ ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్టు ఒళ్ళో పడుకుంటారు, లైక్ హౌ కృష్ణ చైతన్య గారు సెడ్. నేను వాళ్ళు అవన్నీ చెప్తున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ దట్. అండ్ అమోద నా లైఫ్ లో వచ్చింది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. నేను గొడవ అయినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఐ షౌట్ అ లాట్ ఆన్ దిస్ స్టేజ్. నేను చెప్తున్నా, నేను మోహిత్ పైన ప్రతిరోజు ఐ షో ఫ్రస్ట్రేషన్, ప్రతిరోజు ఐ షౌట్, అండ్ ఎవ్రీ డే ఐ ఎక్స్ప్రెస్ సంథింగ్ ఆర్ ది అదర్, బట్ యు బేర్ మీ. నేను ఒక్కొక్కసారి అంటా, అరే నాకు నువ్వు ఈ జన్మలోనే ఉండు, వచ్చే జన్మలో నాకు నువ్వు వద్దు అని అంట. బట్ అమోద లాంటి ఒక బంగారం నా లైఫ్ లో రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి యూ ఇన్ మై లైఫ్. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ మీ. అండ్ అక్కడ మన బుజ్జి పాప, అండ్ కింద దట్స్ వాట్ ఐ కాల్ యూ బేబీ. ఇది ఎందుకు అంటే ఇట్ ఈస్ జస్ట్, నేను అమ్మోదాకే తల్లిని కాదు, ఐ కెన్ బి యువర్ మదర్ ఆల్సో. ఎప్పుడైనా ఒక్కసారి నేను చనిపోయే లోపు ఐ వాంట్ యూ టు జస్ట్ నీ ఎమోషన్స్ నాకు అది షేర్ చేయాలి, అండ్ ఐ వాంట్ టు బి యువర్ మదర్ ఆల్సో.
let me show it to everyone. ఇది నువ్వు అండ్ ఇది నేను, ఇది అమోధ, ఇది మా ఆయన, ద బేబీ. మేజర్ గా నాకు మోహిత్ కి సర్ప్రైజ్ అనగానే ఇది ఎందుకు వేయించుకున్నానో మేజర్ రీజన్ ఏంటంటే నా కోపం ఎట్లాంటిదంటే నేను ఏ స్టెప్ అయినా తీసేసుకుంటా. మొన్న రీసెంట్ గా ఇట్లనే కాన్వర్సేషన్స్ లో చిన్న గొడవ అయితే కార్ తీసుకొని నేను ఇమీడియట్లీ 12-1 గంటకి బయటికి వెళ్ళిపోయినా. అండ్ కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటది. ఫర్ అ మూమెంట్ నాకు అనిపించింది, వై డిడ్ ఐ టేక్ దిస్ డెసిషన్? అంత అర్ధరాత్రి బయటికి వెళ్ళడం అవసరమా? ఒకవేళ జరగకూడనిది జరిగితే అమోద పరిస్థితి ఏంటి, మోహిత్ పరిస్థితి ఏంటి? సో ఆల్రెడీ పేరెంట్స్ ని ఆ ఒక కనెక్టివిటీ లేనప్పుడు ఆ కనెక్టివిటీ నేను ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇదే కాకుండా చాలా సిలీ డెసిషన్స్ ఐ టేక్. సో ఇది చూసినప్పుడైనా చెడు డెసిషన్స్ తీసుకోకుండా యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ ఫర్ మోహిత్ అండ్ అవర్ లవ్ అమోధ. షీ లవ్స్ మై లాట్. చాలా అంటే చాలా ఇష్టం నేనంటే తనకు. ఎవ్రీ టైం ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటది. మేబీ నాకు ఒక రీజన్ ఆ ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి ఆర్ ఏడవకపోవడానికి ఏంటంటే చాలా చిన్న వయసులోనే ఏదైతే చూడకూడదో అది చూసేసాను. సో ఇట్స్ లైక్ పత్తర్ ఆన్ మై దిల్. Maybe that is one reason I feel, you know, whatever happens in life, it just happens. We have to just move on. Maybe adu undi inka. And with this, whatever you have told me, nen definitely try to express my feelings, my emotions with you. And I definitely, you are always like my mother. For sure, because you are the only one. I mean, of course, we have Amodha, another girl in our house, but you take the first priority. నేను డెఫినెట్గా ట్రై చేస్తా టు ఎక్స్ప్రెస్ మై ఎమోషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ అలాట్. ఐ లవ్ యూ టూ. నువ్వు ఎంతగా వాట్ యు హావ్ గోన్ త్రూ అది అర్థం అవుతుంది మాకు. స్టే స్ట్రాంగ్ బడీ, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. బట్ ఈ టాటూ చూసినప్పుడు నీకు ఏమనిపించింది? తనకు కూడా తెలుసు నాకు టాటూస్ వేసుకోవడం ఇష్టం ఉండదు అనేది. అయినా ధైర్యం చేసి చాలా ధైర్యం చేసింది. ఇంటికి వెళ్ళినాక రితేష్ భాయ్ చెప్పినట్టు క్లాస్ ఉంటుంది దీనికి. నిన్ను చూస్తే నాకు కొంచెం నన్ను నేను చూసుకున్నట్టు కూడా ఒక యాంగిల్లో కనిపిస్తుంది తెలుసా. నువ్వు ఓవర్ ఎమోషనల్. నువ్వు ఏడుపుని తట్టుకోలేవు, కోపాన్ని కూడా తట్టుకోలేవు. దట్ యు హ్యావ్ టు బ్యాలెన్స్. మళ్ళీ ఏమైపోతుంది తెలుసా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా బయటికి వెళ్ళిపోతా అని, నాకు కూడా అట్లాగే థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏజ్ ముందుకెళ్లే కొద్దీ అది కొంచెం సెట్ చేసుకో, మనమే సెట్ చేసుకోవాలి. అది ఎవ్వరు సెట్ చేయరు దాన్ని. అండ్ మోహిత్ లాంటి, కేసీ లాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇవ్వరు అనుకో, ఇంకా కాలుతా ఉంటది. వాడికే లేనప్పుడు మనకెందుకు, మనం వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడి నుంచి అనుకుంటాం. గానీ అది ఖచ్చితంగా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. మేబీ ఉంటది ఎమోషన్ లోపల, బయట రాదు అంత తొందరగా. ఒక్కొక్కసారి రెచ్చగొడతా కూడా. వాళ్ళ జన్మకి అట్లాగే ఉంటారు. యూ ప్రిపేర్ ఫర్ దట్. ఆ నుంచి రాదని తెలుసు కూడా రెచ్చగొడతానికి ఎంత గర్వంగా చెప్పుకుంటుంది చూడు. And I'm lucky to get you. No, I will definitely support you all the time. May God give you all the happiness in the world and our blessings to the little cute princess Amodha. Thank you so much. ఈ షోకి రాకముందు వీళ్ళిద్దరి పేరు చెప్తే అవునా అని అన్నది. ఈ షో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కనబడతలేరంటే అయ్యో ఫ్యామిలీ నంబర్ 1 ఏమైతుందేమో అనేలాగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరు. వీళ్ళిద్దరిది స్టాల్ వర్డ్స్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1. ఆర్ వెరీ ఓన్ ఆరిఫ్ బాయ్ అండ్ లలిత గారు. 7 రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే. అందరి సర్ప్రైజెస్ తో చాలా ఎమోషనల్ అయిపోతున్నా. ధరణి చూసినప్పుడు కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నప్పుడు వీఆర్ గెటింగ్ కనెక్టెడ్. నాకు తెలిసి ఆరిఫ్ బాయ్ కి పంచప్రాణాలు అంటే మీరు, మీకు ఆరిఫ్ బాయ్ అంటే పంచప్రాణాలు. సో ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు సర్ప్రైజ్ ఇస్తున్నారు? ఆరిఫ్ బాయ్ ఏమైనా ప్లాన్ చేశాడా లేకపోతే మీరేం ప్లాన్ చేశారు? మీ అందరికీ తెలుసు నాకు బ్రదర్ ఒక్కడే ఉన్నాడు. సో వాడిని నా దగ్గర తీసుకురావడం అది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. బర్త్ ఆఫ్ క్రోర్స్ అంటే ఏదో నవ్వులాట్లో ఏదో తను అంటూ ఉంటాను కానీ ప్రతి దగ్గర నన్ను మోటివేట్ చేస్తూ, అంటే ఒక ఫాదర్ తర్వాత మళ్ళీ ఆ పొజిషన్ తీసుకొని స్ట్రాంగ్ చేస్తూ, అంటే ఈ రోజు నేను నిలబడి ఇవన్నీ నేను ఫేస్ చేయగలుగుతున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్.
మీరు ప్లాన్ చేశారో లేదో తెలియదు కానీ ఈ నెక్స్ట్ 5 నిమిషాలు ఇట్ ఇస్ ఓన్లీ ఆన్ యూ. మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. అందరికి ఇక్కడ చూసిన తర్వాత నేను 4-5 years బ్యాక్ ఆ జోన్ లో వెళ్ళిపోయాను. అప్పుడు నువ్వు లైక్ యునో అమ్మ లాంటి వంట, త్రివిక్రమ్ లాంటి మాట, ఇంకా చిత్ర లాంటి పాట, నీలో చాలా టాలెంట్ ఉంది. ఆ డేస్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఈ డ్రెస్ వేసుకున్నందుక ఎమోషనల్ గా అంటే నీకు ఏడుస్తే నచ్చదు. ఏ సిచ్యువేషన్ లో అయినా నువ్వు ఏడవు, నన్ను ఏడవనివ్వవు. నీలో కూడా ఏంటంటే కొంచెం ఎమోషనల్ గా నువ్వు కనెక్ట్ అవుతూ ఉంటావు. యూ డోంట్ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్, నీకు నేనే ఫ్రెండ్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను. ఒకప్పుడు నేను నీకు ఎనిమి, అంటే ఊరికి గొడవ పడుతూ ఉండేదాన్ని నేను నీతో. బట్ ఇప్పుడు ఏంటంటే ఇయర్స్ పాస్ అవుతూ ఉంటే నాకు ఎలా ఉందంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఇప్పటి వరకు ఏది కూడా నీకు నేను గిఫ్ట్ చేయలేదు. ఏదో ఒక టోకెన్ ఆఫ్ లవ్ ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్. అండ్ వాట్ ఈస్ ఇట్? This locket, my lovely daughter Myra, and of course you. ఈ చైన్ నువ్వు వేసుకున్నప్పుడల్లా నేను మైరా నీతో ఎప్పుడు ఉండాలి. అలాగే ఇది చూసిన వాళ్ళు కూడా నీ దగ్గరికి ఎవరు రాకూడదు అనమాట. ఆల్రెడీ నువ్వు మ్యారీడ్, నీకు ఒక పాప ఉందని అందరికి తెలియాలి. కాబట్టి నాకు మంగళసూత్రం లాగా నీకు ఇది. దీనిలో కూడా సెన్సర్ ఉందా? ఇంకోటి ఏంటంటే పాపకు చిన్న యాక్సిడెంట్ అయింది. హీ వాజ్ లైక్ వెరీ అటాచ్ టు హర్. తను బయట పడలేకపోయాడు. బట్ ఇందాక ఎందుకో తను బయట పడ్డాడు. తను ఏడ్చేసరికి నేను తట్టుకోలేకపోయాను. తనకు చాలా ఇష్టమైన పాప రికవర్ అవ్వాలని, తనకి చాలా ఇష్టమైనది ఒకటి, హీ జస్ట్ వాంట్ టు లివ్ టుడే. సో తను స్మోక్ చేస్తాడు. సో నా పాపకు అది ఇష్టం లేదు. అండ్ పాప తొందరగా రికవర్ అవ్వాలని తను ఇవాళ స్మోకింగ్ వదిలేస్తున్నాడు. మైరా కోసం, నీ కోసం, సాయి కోసం, మన ఫ్యామిలీ కోసం స్లోలీ ఐ విల్ స్టాప్. మన ఫ్యామిలీ అందరు విష్ చేస్తున్నారు. నీ పాప మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నవ్వుకుంటూ ఇలాగే వస్తుంది. చలో హక్ కరో రే ఏక్ బార్. అండ్ ఇలాంటి చిన్న చిన్న సాక్రిఫైసెస్ మన లవ్డ్ వన్ కోసం చేస్తుంటే రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, బలంగా అవుతుంది. అండ్ విషింగ్ మైరా అ వెరీ స్పీడీ రికవరీ. ప్లీజ్ బీ స్ట్రాంగ్. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఏమి థీమ్ అనుకోలేదు. ఎమోషనల్ అంటే ఎమోషనల్, ఫన్ అంటే ఫన్, ఆల్ యాంగిల్స్ కవర్ చేసి మా ఫ్యామిలీ నంబర్ 1 మీకు ఎంటర్టైన్మెంట్ అందించింది. వెళ్ళిపోయే టైం వచ్చేసింది కాబట్టి ఆల్ ది బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఆన్ స్టేజ్. ఈ రోజు సర్ప్రైజ్ థీమ్ లో ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫ్యామిలీ ఆఫ్ ది డే కి డెన్వర్ డియోడ్రెంట్ ది రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్ ఈ హ్యాంపర్ వెళ్తుంది కేసీ అండ్ మృదులా. Thank you so much to all the ladies and gentlemen here for making this episode one of the best episodes. Mari next episode maroka theme tho kalustanu. Until then, me and Rohini saying bye bye. Bye. चलो हक करो रे एक बार.